దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొద్దున లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం ఇవన్నీ దేవుడు మనకిచ్చిన అవకాశం. వింటున్నారా? దేవుని స్తుతించుటకు, ప్రార్థించుటకు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మార్నింగ్ కూడా మీకు లైవ్ ప్రేయర్ ఇస్తున్నాం. ఈవినింగ్ ప్రభువు ఆయన ప్రేమ, కనికరం, వాత్సల్యత కలిగిన దేవుడు, రక్షకుడు. ఆయన మన జీవితాన్ని ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, కృప చూపే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు. ఈరోజు నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. అందుకే ధైర్యంగా ఉండండి. యేసు రక్షకుడు అని ఇంకా హృదయంలో నిశ్చయత లేని వారు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని స్తుతించండి. ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నారు? బాలేరా? కృంగిపోయినారా? ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. చక్కటి మాట నేను చదువుతున్నాను. 55వ కీర్తన 18వ వచనం. నా శత్రువులు అనేకులు అయినా వారు నా మీదికి రాకున్నట్లు సమాధానము కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. చాలా శత్రువులు ఉన్నారు నాకు, అయితే ఎవ్వరు నా మీదకి రాకుండా ఆయన నన్ను విమోచించి నా ప్రాణాన్ని కాపాడాడు. కీర్తనకారుడు చూడండి, దేవుడు నిజంగా ఒక్కొక్క కీర్తనకారుడు ఎలా తప్పించబడ్డాడు. సమాధానము కలుగజేసి విమోచన కలుగజేశాడు. వింటున్నారా? నిన్ను నీ శత్రువులు అనేకులై ఉండొచ్చు. అంటే అది రోగం, వ్యాధి, బాధలు, చింత, అవమానాలు, పోరాటాలు, ఏదైనా శత్రువు అపవాది కాదు. మన శత్రువులు మనుషులు కాదండి, అపవాది. మనకి శత్రువులు ఈ భూమి మీద ఎవరు లేరు, అందరితోనూ మనం ప్రేమగా ఉండాలి. కానీ మన శత్రువు ఎవరంటే అపవాదిని లూసిఫర్ మన శత్రువు బైబిల్లో. వాడు మనల్ని కృంగదీస్తుంటాడు. బాధ ద్వారా, వ్యాధి ద్వారా, నిందల ద్వారా, గాయాల ద్వారా, మనుషుల ద్వారా, శత్రువు ద్వారా, కొన్నిసార్లు అనేక రీతిలుగా. అందుకే నీ శత్రువులు అనేకులై ఉన్నను నీ శత్రువుల నుండి నీకు విమోచన కలుగజేసి నిన్ను విడిపించి నీకు సమాధానం కలుగజేసేది. నీ శత్రువుల నుంచి నిన్ను విడిపించి ఏమంటున్నాడు దేవుడు? నీకు నేను సమాధానం కలుగజేస్తాను. ఎందుకంటే అది రోగం ఉంటే సంతోషం ఉంటుందా? ఎవరికైనా బాధ ఉందనుకో, అబ్బా ఎప్పుడు ఈ బాధతో కుమ్ములుతున్నా అంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండండి. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ శత్రువుల నుండి నిన్ను విడిపించి నీకు సమాధానం కలుగజేసేది. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి, ప్రభు తట్టు చూడు. దేవుడు ఇంకా నేను బలపరిచి దీవించబోతున్నాడు. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని కుటుంబాలకి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, విడుదల, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక భారం, కుటుంబ పోరాటాలు, సమస్యలు, నాయన బంధకములని తొలగించి వారికి ఏ శత్రువు ఎమ్మట పడుతున్న విడుదల, విమోచన, ఆయన సమాధానం, నెమ్మది, వారి ప్రాణమును, వారిని, వారి కుటుంబాలని, వారి ప్రయాణాలను అన్నింటినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఇతర దేశాల్లో మా ప్రియులు ఏ కండిషన్స్లో ఉన్నారో వారందరినీ కాపాడి వారికి మంచి ఉద్యోగాలు, సెటిల్మెంట్స్, వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని అభివృద్ధి పరిచి ఉజ్జీవం, ప్రార్థనా శక్తిని నాయన వారున్న దేశాల్లో దయచేయండి. భారతదేశ ప్రజలందరినీ రక్షించి క్షేమం దయచేయి అయ్యా. సమాధానం కలుగచేయి, నెమ్మది కలుగచేయి తండ్రి. మంచి సమాధానకరమైన వాతావరణాన్ని మా దేశంలో, మా ప్రజల మధ్యలో, మా అధికారులు, రాజుల మధ్యలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ సమాజాన్ని ఆత్మికంగాను ఆరోగ్యపరమైన ఉజ్జీవాన్ని లేపి జాషువా జనరేషన్ అపోస్తులు, దెబోరా సైన్యాన్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, ఎవరు ఏ బాధలో ఉన్నా విడిపించండి. దైవజనులని, దైవజనురాలని, వారి పిల్లలని కంచె వేసి వారిని, వారి ప్రాణమును, వారి జీవితాలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఎవరి ఈరోజు మ్యారేజ్ అండ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వర్ధిల్లారు, ఎవరి బర్త్డేను వారిని దీవిస్తూ వర్ధిల్ల చేయండి నాయన. ఈ సంవత్సరం అంతట్లో నీ కృప ఉంచండి. కల్వరి పరిచర్య చుట్టూ సమాధానం, కాపుదల, భద్రతని దాసులతో, నాతో, కుటుంబంతో, పరిచర్యలతో ఉంచమని ప్రార్థన చేస్తూ, ఇదిగో ప్రభా, ఈరోజు నడుస్తున్న మార్గం అంతట్లో మీరు తోడేయండి. అందరినీ పేరు పేరున ఆశీర్వదించి, ఎవరికి ఏదన్నా తొలగించి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. చక్కగా లైక్ చేసి అందరూ కూడా షేర్ చేయండి. రెండవదిగా దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే సర్వీస్ మరి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఉదయం 10 నుంచి 1 గంట, సాయంత్రం 6 నుంచి 9. మరి శనివారం, ఎందుకంటే 3వ వారం కాబట్టి, 3వ శుక్రం 3వ శనివారాలు కాబట్టి, శనివారం ప్రొద్దున, సాయంత్రం, ఆదివారం 3 ఆరాధనలు, ఈస్టర్ సండే ఈవినింగ్ ఆయిల్ అనాయింటింగ్తో ఆ యొక్క క్లోజ్ అవుతుంది. రెండవదిగా బెల్లంపల్లి ఫ్రైడే మార్నింగ్, గుడ్ ఫ్రైడే పొద్దున్న 7 నుంచి 9, సాయంత్రం యథావిధిగా, ఈవినింగ్ మరి శనివారం సాయంత్రం ఉంటుంది, ఆదివారం ఆరాధనలతో క్లోజ్. 21, 22, 23, 24 కడప సిఎస్ఏ గ్రౌండ్స్లో ఉజ్జీవ మహాసభలు, పరిశుద్ధాత్మదేవుడు క్రైస్తవ సమాజం అంతా కూడా ఆరాధించి
మంచి ఉపదేశం పొంది ఆత్మీయ మేలు పొందుటకు దేవుడిచ్చే అవకాశం దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.